హలో, ఈరోజు మనం కోల్హాపూర్లో ఉన్నాం, మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్లో ఉన్నాం అనమాట. టెంపుల్ ఇదే, ఇక్కడ ద్వారం నుండి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము, చాలా బాగుంది. నిన్న నైట్ ఇవి షాపింగ్ చేశాను, ముక్కుపోగు, చిన్న నెక్లెస్ అండ్ లాంగ్ చైన్. ఇప్పుడు మళ్ళీ వెళ్తాము. అలాగే కోల్హాపూర్ చెప్పులు కూడా మనం కొనుక్కుందాం. ఫస్ట్ అమ్మవారి దర్శనం అయిన తర్వాత అవన్నీ కొనుక్కుందాం మనం. ఇక్కడ అమ్మవారికి చీర పెడతారనమాట, అన్నీ ఇక్కడ అమ్ముతారు, అది తీసుకుందాం. లోపల ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది. క్యా హై దీది? పరాటా, పాలక్ పరాటా. పాలక్ పరాటా అంటండి, ఇలా చేస్తున్నారు. అండ్ గుంట పొంగనాలు. ఉస్కు క్యా అప్పే బోల్తే. ఓకే, లేదు చూపిస్తున్నాం మన వాళ్ళకి. దర్శన్ హోనే కే బాద్ ఆతే. ఇక్కడ చూడండి పరాటా ఎలా వేస్తున్నారు. పాలక్ పరాటా దీది కితనే ఏక్? ఓకే, 40 రూపీస్ అంట ఒకటి. ఇవి అమ్మవారికి సమర్పిస్తారనమాట, అంటే సార పెట్టడం అంటారు కదా, అలా అనమాట. ఇందులో మనకి గాజులు ఇస్తాడు, పసుపు, కుంకుమ, ప్రసాదం, కొబ్బరి, చీరతో పాటు ఇస్తాడు. ఇదేమో 5 గజాల చీర అంటారు కదా, మనం కట్టుకుంటాం రెగ్యులర్ శారీ. ఇది నవారి అంటే 9 గజాల చీర అమ్మవారికి మనం ఇవ్వచ్చు అనమాట. కిత్నా భయ్యా? 200. ఏది కిత్నా తీసుకుందాం. उसमें दीजिए, मैं लेके जाती हूँ अंदर. यशु నువ్వేం కలర్ తీసుకుంటావు? ఏదైనా ఓకేనా? और रेड दीजिए भैया. ఉండని, ఇవి చూపి. ఇక్కడ చూడు. देवीला मैडम हार करून देऊ का गजरा पाहिला? ओ इंग्लिश? माता जी को हार चाहिए या ओनली गजरा चाहिए? ओनली हार बोले तो कितना गजा लेना? हाँ, और एक चाहिए दूसरा कलर इसमें का. मैम देखो 20 का है क्या? 100 का 5, ये 200 का पूरा गले में डाल देंगे माता जी के. 50 को 3 दीजिए. बस. हाँ बस. 100 का बनाओ क्या? गले में डालते हैं ना मैम. ओके दीजिए. यशु చూపి పాపా. ఇక్కడ చూడండి అమ్మవారికి ఇలా దండ చేసి ఇచ్చాడు. ఇది 100 రూపీస్ అంట. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. కన్ను 100 రూపీస్. మనము 3 సెట్లు తీసుకున్నాము, ఒకటి నాకు, ఒకటి యశుకి, ఒకటి మమ్మీకి. ఇలా అనమాట అమ్మవారికి ఇచ్చేసి మీ అందరి గురించి నేను మొక్కుకుంటాను. అలాగే అందరం బాగుండాలి, మనందరం అందులో ఉంటాం అనమాట. సో మరి గుడికి వెళ్దామా దర్శనానికి? అమ్మవారికి సారే తీసేసుకున్నాను. భలే అందంగా ఉంది కదండి. ఎక్కువ జనాలు కూడా లేరు. అక్కడ రాజేష్, చైతన్య వెయిట్ చేస్తున్నారు. యశు ఏమో వీడియో తీస్తుంది. చాలామంది అడుగుతున్నారు యశు రాలేదా అని. యశు రాకుండా నేను ఎలా వస్తానండి? యశుయే వీడియో తీస్తుంది. ఇంకా షాప్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదు. మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు. రండి దర్శనానికి వెళ్దాం. ఇంకా ఇది అమ్మవారి టెంపుల్ మెయిన్ ద్వారం అన్నమాట. కానీ లోపల షూటింగ్కి అలో చేస్తారో లేదో నాకు తెలియదు. ఎంట్రన్స్ వరకు అయితే ఖచ్చితంగా చేస్తారు. లోపల చాలా పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు చుట్టూ మెట్లు ఉంటాయన్నమాట. అక్కడ నుండి మనం లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి కోవా ఇక్కడ చాలా ఫేమస్. అజ్మీర్ కలాకాన్ అవన్నీ చేస్తారు. అక్కడ రష్ లేదనుకున్నాను, కానీ రష్ ఉంది.
నా రాజేష్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు దర్శనానికి, 15 నిమిషాలు పట్టిందంటే, ఇప్పుడు ఇంకా ఖాళీ ఉందంట. సో వీఆర్ లక్కీ, 10 minutesలో వెళ్ళిపోతాం. లోపలికి వచ్చేయండి నాతో. లక్ష్మీ అమ్మవారికి తామర పూలు ఇష్టం కదా, అందుకే 2 తీసుకున్నాను. యశు పాపకు ఒకటి, నాకొకటి. ఇక్కడ అమ్మవారి పాదాలు రాగి చెట్టు కింద. ఇది దర్శనంకి దారి. నేను చెప్పాను కదా పెద్ద రావి చెట్టు అని, ఇదే. లాస్ట్ టైం ఇంకా చాలా ఆకులు ఉండేవి, మరి తీసారో లేకపోతే తెలీదు, కానీ ఇప్పుడు కొన్నే ఉన్నాయి. ఇవి మెట్లు, పైకి వెళ్ళాలి. అమ్మో, అసలే శారీలో కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్, అక్కడ చూడండి. వెంకటేశ్వర స్వామి వారు. ఫాస్ట్గా తీసేసుకోవాలి. ఇక్కడ పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఈ మెయిన్ గేట్ వరకే మనం వీడియో తీసుకోగలమండి, లోపలికి అయితే అలో లేదు. ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ పెట్టేశారు. దర్శనంకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. ఇక్కడ వరకే మనం వీడియో తీసుకోగలం. యాక్చువల్లీ నాకు కూడా మీ అందరినీ లోపల తీసుకెళ్లాలని ఉంది, బట్ నేనేం చేయలేను కదా. దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం. ఇప్పుడు కిందకు వచ్చేస్తున్నాం. మనం కూడా ఇవి ఇక్కడే పెట్టేద్దామా? ఇక్కడ గుడి అవతల ఇలా పేడ అమ్ముతూ ఉంటారనమాట, చాలా ఫేమస్ అంట. టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాం. एक पैकेट चाहिए भैया, मुझे मालूम है टेस्ट, ऑलरेडी टेस्ट किया था. एक चाहिए प्लेट 120. थैंक यू. ఎక్కువ స్వీట్ లేదు, మైల్డ్గా బాగుంది. ఇది యాక్చువల్లీ టెంపుల్ బయట నుండి. లోపల ఇప్పుడు కరెక్ట్గా మనం అమ్మవారి వెనకాలే ఉన్నాము. ఎంత ప్రశాంతంగా ఉందో. మొత్తానికి పేడ అయితే చాలా బాగుందండి, తింటారా? చాలా చాలా ఫ్రెష్గా ఉంది. చాలా అందమైన ఊరు, చాలా బాగుంది. ఎక్కడ ఎవరిని మోసం చేయరు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. మనం అడిగితేనే చెప్తారు. ప్రశాంతంగా. వెదర్ అయితే ఏ సీజన్లో వచ్చినా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ కోలాపూర్ చెప్పులు ఉన్నాయి, చిన్న సైజులో, ఎందుకో నాకు తెలియదు. భయ్యా ఇतना छोटा शूज को क्या करते हैं? कार की चूज क्या? गेट है ना दरवाजा, के बाजू में लगता है। ओ गाड़ी में लगता है। ओ लगाए तो जो गलत नजर है वो रोकने के लिए। ఓకే. ఆ చిన్న చిన్న చెప్పులు ఇంటి గుమ్మంకి అలాగే కారుకి కడతారంట, అంటే దిష్టి పోవడానికి. ఏమైనా బ్యాడ్ ఐస్ అట్లా ఏమైనా ఉంటే కనుక అది పోతుంది అని చెప్తున్నారు. కన్ను ఇక్కడ రకరకాల తామర పువ్వులు, అమ్మవారికి చాలా ఇష్టమైన కమల పువ్వులు. ఇవి సంపెంగలు, ఇవి సంపెంగ పువ్వులు. సంపెంగ మాల కట్టారు. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో. భయ్యా ఏ క్యాయే భయ్యా? ఇవి లిల్లీ అంటండి.
ఇక్కడ ఉన్నవి చూడండి పర్పుల్ కలర్లో ఉన్న తామర పువ్వులు. బీస్, హనీ బీస్. అందులో తీయదనం ఉంటుందేమో, అన్నీ అలా హనీ బీస్ ఉన్నాయి. రోడ్డు మీద ఇవి కనిపించాయండి నాకు. కుకరీకి సంబంధించినవి ఏవి కనిపించినా కొంటూ ఉంటాను. సో ఈ పెనం బాగుంది, ఐరన్ది. 600 చెప్తుంది కానీ చాలా బాగుంది అట్లేసుకోవడానికి. అలాగే ఇలా ఫ్రైయింగ్ ప్యాన్. దో మిల్కే కిतना అవుదు నై ఏక్ ఏక్. ఆహా ఇవి రెండా ఒకటా అంటుంది. ఇందాకటి బరువు ఉండే, అది ఇది బరువు ఉంది, ఇది బరువు. దో చాయే కిतना ఫైనల్గా ఈ పెనం ఒకటి, ఈ కడాయి ఒకటి తీసుకున్నాను. హోక్ అంటారు దీన్ని, చైనీస్ ఐటమ్స్ చేసుకోవడానికి. రెండు కలిపి మనకి 750కి ఇచ్చేసిందండి, తక్కువ పడింది అసలు. ప్యూర్ ఐరన్ ఇది. ఇప్పుడు చెప్పులు కొనుక్కుందాం. ఫైనల్గా నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నానండి, నాకు ఇవి నచ్చాయి. సో ఇది నేను సెట్ తీసుకున్నాను. నేను ఎక్కువ కుర్తీలు వేసుకుంటాను కదా, నాకు ఇవి నచ్చాయి. ఎలా ఉన్నాయి? ఒక మినిట్. యశుకి షూ టైప్ కావాలి నాకు కొనిపించు పప్పు అని అడిగింది. సో ఎలా కావాలి యశు? ఇది ఓకేనా నీకు? యశుయే షాపింగ్ చేస్తుంది, మీరు చూసుకోండి, నేను వీడియో తీస్తాను ఇప్పుడు. ఏది కావాలో చూసుకో. ఇవి బాగున్నాయిగా, నీకు సెట్ అవుతాయి జీన్స్ మీదకి. ఇవన్నీ కోల్హాపూర్ చెప్పులండి, రకరకాలుగా ఉంటాయి, మంచి మంచి క్వాలిటీ అన్నమాట. ఇష్యూ ఏదో సెలెక్ట్ చేసుకుంటుంది. ఫైనల్గా నా చెప్పులు ప్యాక్ అయిపోయాయి. ఇవి 250 రూపీస్ పే చేసా వీటికి. ఇదండి కోల్హాపూర్లో అమ్మవారి దర్శనం చక్కగా జరిగింది. అయితే ఈ బొమ్మల దగ్గర చూడండి, వీళ్ళ చీర కట్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ జ్యువెలరీ కూడా ఇలా, ఈ చీర కట్టు భలే కట్టారు కదా. సో మరి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి గోవాకి వెళ్ళిపోవడమే. సో ఈ రోజుకి ఈ వీడియో ఇది. మళ్ళీ గోవాకి వెళ్ళిన తర్వాత బోలెడన్ని వీడియోస్, బోలెడన్ని విషయాలు చెప్తాను. మరి టేక్ కేర్, బాయ్.